శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను. గురువుగారి ఫోన్ నంబర్ 8466923012. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బిడ్డ నన్ను మనస్సులో తలుచుకొని నా చేతిలో ఉన్న ముడుపును తాకు బిడ్డ, ఒక్క నిమిషంలో నీ కోరిక నెరవేరుతుంది. అది ఎలానో వెంటనే తెలుసుకో అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. అందించడానికి మన ముందుకు వచ్చారు. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ చాలామందికి కూడా ఎన్నో కోరికలు ఉంటాయి కదా, అలాగే ఎన్నో సమస్యలు కూడా ఉంటాయి. అలాంటప్పుడు మనం ప్రతిరోజు కూడా ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి వారికి ఏ విధంగా అయితే పూజ చేసుకొని మన కోరిక నెరవేరినప్పుడు ఏ విధంగా అయితే స్వామివారికి ముడుపు కట్టుకుంటామో, అంతే విధంగా సాయినాథుడికి కూడా గురువారం వేళ చక్కగా ఒక తెల్లని వస్త్రాన్ని తీసుకొని దాన్ని పసుపు నీటిలో ముంచి కాసేపు ఆ యొక్క వస్త్రాన్ని ఆరబెట్టుకొని అందులో 11 రూపాయల బిళ్ళలను ఉంచి చక్కగా ముడుపు కట్టి స్వామివారికి సాయినాథుడి ముందుగా ఆయనకి ఇష్టమైనటువంటి నైవేద్యాన్ని సమర్పించి గంధ పుష్పాక్షంతలతో చక్కగా పూజ చేసుకొని ఆ ముడుపుని స్వామివారి ముందు పెట్టుకొని, ఇలా మీ మనసులో ఉన్నటువంటి కోరిక ఎన్ని రోజులైతే నెరవేరకుండా ఉంటుందో అన్ని రోజుల వరకు స్వామివారి ముందే ఆ యొక్క ముడుపును పెట్టి మీ మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరిన తర్వాత ముడుపును షిరిడిలో కానీ లేదంటే వీలైతే దగ్గరలో ఉన్నటువంటి సాయినాథుడి యొక్క ఆలయంలో ముడుపును సమర్పిస్తే సరిపోతుంది. అలాగే ఈ రోజున మీరు చేసేటటువంటి ప్రతి పూజ గురువారం చేస్తే చక్కగా శనగలతోటి స్వామివారికి మాలను సమర్పించడం, లేదంటే స్వామివారికి నైవేద్యంగా చక్కగా నివేదించడం, చపాతీలను నివేదించడం, ఇలా బాబాగారికి ఏమి ఇష్టమో మనకి బాగా తెలుసు కాబట్టి మనకి స్వామివారికి ఇష్టమైనటువంటి నైవేద్యానికి స్వామికి సమర్పించడం, ఇలా మన మనసులో తీరినటువంటి కోరిక కొంతమందికి ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు కానీ, లేదంటే ఏదైనా ఉద్యోగం ప్రమోషన్ కోసం ఎదురు చూసే వాళ్ళు కావచ్చు, ఆర్థిక పరిస్థితి బాగోలేదు వాళ్ళు ఉండవచ్చు, లేదంటే ఏదైనా ధన సమస్య ఉండవచ్చు. ఇలా ఏ సమస్య గురించి కూడా ఒక కొలిక్కి రాక ఆ సమస్య నెరవేరినప్పుడు మనుషులు చాలా బాధ కలుగుతూ ఉంటుంది. మాకే ఎందుకు ఇలా అవుతుంది, మేము ఎన్నో రోజుల నుంచి పూజ చేస్తున్నా సరే బాబాను తలుచుకుంటూ ఉన్నాము, మాకే ఎందుకు ఇలా జరగాలి, మాకే ఎందుకు ఇలా నెరవేరుతుంది. అసలు కోరిక లేనటువంటి మానవుడు ఎవ్వరు ఉండరు కదా, ఈ భూమి మీద ఉండరు. కాబట్టి ఈ కోరిక అత్యంత త్వరగా నెరవేరాలంటే తప్పకుండా ఒక్కసారి ఎవరైనా తెలియని వారు ఉంటే చక్కగా ఈ యొక్క బాబాగారి ముడుపు కట్టుకొని మీ మనసులో ఉన్నటువంటి కోరిక చెప్పుకొని ఈ విధంగా చేసి చూడండి. మీ మనసులో ఉన్నటువంటి కోరిక ఏదైతే నెరవేరుతూ ఉంటుందో న్యాయపరమైనటువంటి కోరిక అయితే తక్షణమే నెరవేరుతుంది. ఈ యొక్క ముడుపు కట్టిన వారికి చక్కగా వారి కోరికలు నెరవేర్చుకుంటున్నారు. కాబట్టి మీరు ఒక్కసారి ఎవరైనా సరే ఈ కోరిక నెరవేరలేదు అన్నవారు తప్పకుండా ఈ విధంగా చేసి చూడండి. మీ మనసులో ఉన్నటువంటి కోరిక తక్షణమే నెరవేరుతుంది. ఉద్దేశం ఏంటంటే, ఏదో ఒక సూచన కానీ, ఏదో ఒక సమస్యకు పరిష్కారం కానీ, ఎలా ఏదైనా సరే మంచి మాటలంటే ఇప్పుడు ఎవరికైనా త్వరగా ఇప్పుడు మనిషికి ఏదైనా కానీ ఎవరు వారు తెలుసుకోలేరు. నలుగురు చెప్తేనే, లేదంటే ఎవరో ఒకరి ద్వారానే తెలుసుకోవాలి తప్ప ఎవరికి వారే తెలుసుకోలేరు. ఇలా ఒకరికి మంచి జరిగినప్పుడు దానికి 10 మంది చెప్పుకోవడంలో తప్పు కాదు. ఎందుకంటే నీకు వచ్చినటువంటి నీకు జరిగినటువంటి మంచి 10 మందికి జరిగితే చెప్పుకుంటారు. వేరే వాళ్ళని బాగుపడ్డాను అని మీరు చెప్పడం వల్ల నేను ఈ పని చేసుకున్నాను ఏదో ఒక క్షణంలో అయినా సరే మనుషులు అనుకుంటారు కదా. కొంతమంది ఉంటారు, ఈరోజు నాకు మంచి జరిగిందని తప్పకుండా మనసులో అయినా సరే అనుకుంటారు. అలా మనసులో అనుకున్న చాలా పుణ్యం మీకే వస్తుంది. కాబట్టి మనకు జరిగినటువంటి మంచి 10 మందికి జరగాలని మనస్ఫూర్తిగా మనం ముందుకు వచ్చి ఏదైనా కానీ ఒక పూజ చేసుకోలో, లేదంటే ఒక మంచిగా అనిపిస్తే వెంటనే నలుగురితో పంచుకొని ఆ పుణ్యం అనేది భగవంతుడు ఏదో ఒక రూపంలో అందిస్తాడు.
ఎవరైతే ఈ విధంగా ముడుపు కట్టుకొని ఎవరైతే వారి కోరికలను సమస్యలు నెరవేర్చుకుంటారో వారందరూ కూడా బాబాగారు ఎప్పటికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే అత్యంత త్వరగా అనుగ్రహాన్ని కురిపించేటటువంటి ఏదైనా పూజ కానీ లేదంటే ఏదైనా సరే ముడుపు చాలామంది కూడా పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడ్డారు ఇలాంటి ముడుపు కట్టుకొని. ఒక్కొక్కసారి ఎవరైనా కానీ మనలో ఎవరైనా కోరిక నెరవేరిన వారు అసలు ఏమాత్రం కూడా సమస్యలంటూ నెరవేరిన వారు ఎవరైనా బాధపడుతూ ఉంటారు కదా. ఈ యొక్క ముడుపు కట్టాము స్వామివారికి పూజ చేయడం అనేది ఈ యొక్క సమస్య చక్కగా పరిష్కారం అవుతుంది. కొత్తగా ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకున్నా లేదంటే ఇంకా ఎవరైనా సమస్యలు ఉంటాయి కదా. ఆర్థిక పరిస్థితి ఎంత డబ్బు సంపాదించినా సరే డబ్బు అనేది నిలకడగా లేకపోవడం లేదంటే ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మీ పర్సనల్స్ సంబంధించినటువంటి లాభాలు కానీ డబ్బు సమస్యలు కానీ కోర్టు కేసులు కానీ ఇలాంటివి ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు కూడా చక్కటి పరిష్కార మార్గం అయితే పొందవచ్చు. దేని గురించి అయితే దిగులు చెందుతూ ఉన్నావో ఏ కోరిక అయితే నెరవేరడం లేదని చాలా ఎక్కువగా బాధపడుతూ ఉన్నావో నేను ఈ రోజున ఈ పరిష్కారాన్ని నీకు అందించాలని భావిస్తున్నాను. కాబట్టి నేనే స్వయంగా ఈ సందేశం రూపంలో నీకు ఈ విధమైనటువంటి ఒక మంచి పూజను అలాగే ఈ విధంగా నువ్వు చేసుకోవడం వల్ల నీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి బిడ్డ. ఇలా నువ్వు ఈ విధంగా సద్వినియోగపరుచుకుంటే నేనిచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగపరుచుకుంటే నీ పని పట్ల ఆటంకాలు లేకుండా ఆ పని విజయవంతంగా పూర్తి చేయగలిగినటువంటి బాధ్యత నేను తీసుకుంటాను అంటున్నాను కదా. అలాగే ఇంకా ఏదైనా సరే నీ బిడ్డల మాట వినకపోవడం కానీ లేదంటే నీ మాటలు ఏదైనా సరే తప్పులు వెతుకుతున్నా కానీ అసలు నీ వంట కూడా పడకుండా నీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలని ఎవరైనా సరే పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూ ఉన్నటువంటి పిల్లల సైతం మొండి పిల్లల సైతం గురు అనుగ్రహం కనుక ఒక్కసారి తోడైతే వారికి జరిగినటువంటి కార్యం ఏది ఉండదు. కాబట్టి గురు యొక్క అనుగ్రహం నీకు పుష్కలంగా ఉంటే తప్పకుండా నీకు అంతా మంచి జరుగుతుంది బిడ్డ. ఒక గురువు ఆనందిస్తే సకల కోటి గురువులు సకల కోటి దేవతలు కూడా ఆనందిస్తారంటారు కదా. కాబట్టి నీకు ఈ గురుగ్రహం వెనక నీకు తప్పకుండా మంచి జరుగుతుంది. నీకు జరగని పనులంటూ ఏది ఉండదు. నీ మనసులో ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా పక్కన పెట్టి నీ మనసును నిర్మలంగా ఉంచుకొని ఈ గురువారం కానీ లేదా వచ్చే గురువారం రోజు కానీ నీ మనసులో ఉన్నటువంటి కోరికను చెప్పుకొని ఇప్పుడు చెప్పిన విధంగా పూజ చేసుకో. తప్పకుండా నీకు అంతా మంచి జరుగుతుంది బిడ్డ. అలాగే మీలో ఉన్నటువంటి అనుమానాలన్నీ కూడా తీరిపోతాయి. నీ మనసులో ఉన్నటువంటి భయాలన్నీ కూడా తొలగిపోతాయి. అన్నిటినీ కూడా నీకు ధైర్యాన్ని అందిస్తూ ఉంటాను తల్లి. ఒకటైతే గుర్తుపెట్టుకో, ఈ పూజ చేస్తేనే నా కోరిక నెరవేరుతుందని నువ్వు అనుకోవచ్చు. చూడు బిడ్డ, ఏది కూడా మనసులో పెట్టుకోకుండా ఏదైనా సరే సంతృప్తి చెందాలంటే గురువు సంతృప్తి చెందాలి. సకల కోట్ల దేవతలు కూడా సంతృప్తి చెందాలంటే తప్పకుండా కొన్ని పూజలు వ్రతాలు ముఖ్యమైనటువంటి తిథులు దినాలు ఉంటాయి కదా. ఏ రోజున ఏ పూజ చేసుకుంటే ఏ వ్రతం చేసుకుంటే ఏ పూజా ఫలం ఏది కూడా వృధా కాదు. కాబట్టి నీకు అంతా మంచి జరుగుతుంది తల్లి. విన్నావు కదండి, బాబాగారు చెప్పిన సందేశం మీ అందరూ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.